హాయ్ అండి. అందరూ బాగున్నారా? శ్రీరామనవమి అందరూ బాగా జరుపుకున్నారా అండి? మేమంతా కలిసి ఎలా జరుపుకున్నామో కూడా చూసేయండి మరి. ముందు రోజు నుంచే మా రామాలయంలో హడావిడి మొదలైందండి. ఇదిగో ఈ ఇత్తడి సెట్టు దీపాలు తలో కొమ్మ తీసుకుని అందరూ శుభ్రంగా తోమేసాము. సీతారాముల కళ్యాణానికి అందరూ పెద్దలేనండి. చుట్టుపక్కల అందరూ కలిసెళ్లి శుభ్రంగా ముగ్గులవి ఏసి అన్నీ అలంకరించాము. లలిత మండలి వాళ్ళు మా తోటికోడలు, నేను కలిపి పువ్వుల డెకరేషన్ అవి చేయించామండి. ఇదిగోండి తిన పేరు ఉమ. మా ఇంటి పక్కనేను వాళ్ళిల్లు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మేము వాళ్ళంతానే. తను రాముడికి వస్తువులు, బట్టలు అన్నీ కొనిచ్చిందండి. తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తదండి. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మగారి ఊర్లో రామాలయంలో ఇచ్చేదంట. ఈ సంవత్సరం అత్తవారి ఇంటి దగ్గర మన రామాలయంలో బట్టలు, నగలు చాలా ఘనంగా కొనిచ్చిందండి. వీడియోలో చూడండి అలంకరిస్తుంది నగలవిని. మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడాలని, మన యువతలో ఇలా ఒకరిని చూసి ఒకళ్ళు కొంతైనా చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవన్నీ అలంకరిస్తే స్వామివారు, అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారండి. వీడియోలో మీరు కూడా చూడండి. స్వామివారి, అమ్మవారి కరుణా కటాక్షాలు వాళ్ళ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందు రోజు నైట్ మేము చుట్టుపక్కల అంతా కలిసొచ్చి అలా ముగ్గులవి వేసి అలంకరించామండి. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకొచ్చి స్వామివారికి, అమ్మవారికి వస్త్రాలంకరణ అవి చేశానండి. కళ్యాణ విగ్రహాలకి అవన్నీ పూలమాలలు అన్నీ అలంకరించాను. నా పాట వింటూ చూడండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలది మారు మ్రోగే నాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే వసగిలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక రామ పాలనము కామధేనువని హోమ సీమ సాటే రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామ దర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఆ పాట విన్నారా అండి? ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నైట్ అంతా పువ్వులతోని ముగ్గులతోని గుడంతా అలంకరించి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి స్వామివారిని అమ్మవారిని కళ్యాణ విగ్రహాలని అన్నీ అలా అలంకరించానండి. స్వామివారిని అమ్మవారిని అలా అలంకరించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ జన్మకి ఇది చాలు అన్నంతగా అంత తృప్తిగా ఉంటుంది నాకు. మీకు చాలాసార్లు చెప్తాను కానీ మళ్ళీ చెప్తున్నాను. గుడిలో అలంకరణ అయిపోయాక ఇంటికి వచ్చాక త్వరగా కొంచెం సలివిడి పానకం అవి చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి శ్రీరామ రక్ష స్తోత్రం ఒక్కటే చదివేసుకుని మళ్ళీ కళ్యాణానికి వెళ్ళామండి. వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, ఇంకొక వీడియోలో పెడతాను కళ్యాణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.